రామయ్యకు ప్రత్యేకమైన బహుమతులు. వాటిని చూడడానికి 2 కళ్ళు చాలవు. 2024 జాన్యువరి 22న అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపనకు శుభముహూర్తం నిర్ణయించారని మనందరికీ తెలిసిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. అయోధ్య రామ మందిరానికి అయితే చాలా వ్యాప్తంగా ఉన్న హిందువుల చూపంతా అయోధ్య వైపే ఉంది. జన్మభూమిలో కొలువుదేరనున్న శ్రీరాముడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ప్రత్యేకమైన బహుమతులను పంపుతున్నారు. తమ భక్తిని, ఆనందాన్ని కానుకల రూపంలో చూపిస్తున్నారు. ఇలా వచ్చిన వాటిల్లో చాలా ప్రత్యేకమైన బహుమతులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి వస్తువులు అందాయో వాటి విశేషాలేంటో మనం 3000 బహుమతులు. నేపాల్లోని మహాతల్లి సీతాదేవి ఇంటి నుండి దాదాపు 500 మంది భక్తులు రాముడి కోసం వస్తారు. ఈ భక్తులు శ్రీరాముడు మరియు మాత జానకి కోసం 3000 ప్రత్యేక కానుకల సరుకునైతే తీసుకుని వచ్చారు. నెంబర్ 2, ప్రపంచ గడియారం. లక్నోకి చెందిన ఒక కూరగాయల విక్రయదారుడు 9 దేశాల సమయాన్ని చెప్పగల ప్రపంచ గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. నెంబర్ 3, 2400 కేజీల గంట. అయోధ్య రామ మందిరాన్ని అలంకరించేందుకు ఉత్తరప్రదేశ్లోని ఎటా నుండి 2400 కిలోల బరువున్న గంటనైతే అందజేశారు. నెంబర్ 3, బంగారు తలుపు. తలుపు 12 అడుగుల ఎత్తు మరియు 8 అడుగుల వెడల్పు ఉంటుంది. రామాలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయనున్నామని, అందులో 42 తలుపులకు 100 కిలోలు బంగారంతో పూత వేయనున్నామని అధికారులు తెలిపారు. నెంబర్ 4, డైమండ్ నెక్లెస్. 5000కు పైగా అమెరికన్ వజ్రాలను రామమందిరం నేపథ్యంపై నెక్లెస్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెంబర్ 5, బాణం. జేభోలే గ్రూప్ సభ్యులు ఒక బాణంతో కూడిన సమూహ చిత్రాన్నైతే అందజేశారు. ఇది రామమందిరం వద్ద సమర్పించడానికి తయారు చేయబడింది. నెంబర్ 6, బంగారు పాదుకలు. తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి రామాలయానికి ఒక జత బంగారు పాదుకలను అందించడానికి ఒక అద్భుతమైన పాదయాత్ర చేపట్టారు. 9 కిలోల బరువున్న ఈ పాదుకుల విలువ సుమారుగా 65 లక్షల రూపాయలు. నెంబర్ 7, పెద్ద దీపం. గుజరాత్ లోని వడోదరకు చెందిన అరవింద్ బాయ్ మంగల్ బాయ్ పటేల్ అనే భక్తుడు రామమందిరం ప్రారంభోత్సవం కోసం 1100 కిలోల బరువున్న భారీ దీపాన్ని రూపొందించారు. ఇత్తడి మరియు రాగితో తయారు చేయబడిన దీపం 9.25 అడుగుల పొడవు మరియు 8 అడుగుల వెడల్పు మరియు 851 కిలోల నెయ్యిని కలిగి ఉంటుంది. నెంబర్ 8, 108 అడుగుల పొడవాటి దూపకర్ర. అగరబత్తి 3610 కిలోల బరువు మరియు దాదాపు 3.5 అడుగుల వెడల్పు ఉందని అధికారులు తెలిపారు. ఈ రాముడు పుట్టిన చోటనే గర్భగుడి కట్టాలని అదనంగా స్థలాన్ని ఎందుకు సేకరించారు? సుప్రీంకోర్టు తీర్పుతో 72 ఎకరాలు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధీనంలోకి వచ్చాయి. అయితే రాముడు జన్మించినట్టుగా చెబుతున్న భాగంలోనే గర్భాలయం నిర్మించాలన్నది ప్రణాళిక. కానీ రాముడు పుట్టినట్టుగా పేర్కొంటున్న ఆ భూమి ఆగ్నేయ మూలలో ఉంది. అది గర్భాలయ నిర్మాణానికి అనుకూలంగా లేదు. దీంతో దాని వెనుక వైపు కొంత భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి ట్రస్ట్ కొనుగోలు చేసి ఆ ప్రాంగణాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయ నమూనాకు వేలుగా సిద్ధం చేసింది. నెంబర్ 2, ఆలయ పునాదుల్లో 4.5 లక్షల ఇటుకలు. రామమందిర నిర్మాణంతో తమ చేయూత ఉండాలన్న సంకల్పంతో దేశంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఇటుకలు పంపారు. అలా 4 లక్షల గ్రామాల నుంచి 4.5 లక్షల ఇటుకలు అయోధ్యకు చేరాయి. అయితే ఆలయాన్ని పూర్తి రాతి కట్టడంగా నిర్మిస్తున్న ఇటుకలు వాడడం సాధ్యం కాదు. అలా అని మరో చోట ఈ ఇటుకలను వినియోగిస్తే భక్తులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. దీంతో వాటికి ప్రత్యేకమైన స్థానం దక్కాల్సిందని భావించింది ట్రస్ట్. వాటిని ఆలయ పునాదుల్లో వినియోగించింది. ఇప్పుడు 4.5 లక్షల ఇటుకలు పునాది భాగంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. నెంబర్ 3, 1000 ఏళ్లు ఉండేలా.
అయోధ్య రామాలయం 1000 సంవత్సరాల వరకు పటిష్టంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇది జరగాలంటే పెద్ద పెద్ద భూకంపాలను కూడా తట్టుకొని నిలబడే నిర్మాణం అవసరం. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు నిర్మాణ డిజైన్ లో పాలు పంచుకున్నారు. నేపాల్ నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల తీవ్రతను పరిశీలించి వాటికి 50 రెట్లు పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. నెంబర్ 4, వరదలను తట్టుకునేలా. అయోధ్య నగరం మీదుగా సరయూ నది ప్రవాహం గతంలో ఉండేది. ఇప్పుడు నగర శివారు గుండా ప్రవహిస్తుంది. ప్రతి 1000 సంవత్సరాల్లో నదీ ప్రవాహ గమనం మారడం సహజం. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇప్పుడు గుడి నిర్మిస్తున్న ప్రాంతం మీదుగా వరద పోటెత్తినా, పెద్ద పెద్ద వరదలు సంభవించినా నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలా దాని పునాది పైన పీఠం ప్లాన్ చేశారు. ఇందుకోసం CASIR శాస్త్రవేత్తల సిఫార్సులను అనుసరించారు. వనమైన దండకారణ్యం నిజంగా ఉందా? అయితే ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది? భారతీయ ఇతిహాసం రామాయణం చదివిన వారికి దండకారణ్యం గురించి బాగా తెలిసే ఉంటుంది. అయితే పేరు తెలియని దండకారణ్య ప్రాంతం 92,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ మరియు కర్ణాటకతో సహా పశ్చిమాన మరియు తూర్పు కనుమల్లో అబుజ్మర్ కొండలను కవర్ చేస్తుంది. రామాయణానికి సంబంధం ఏముంది? రామాయణం ప్రకారం దండకారణ్యం రాక్షసులు మరియు ఇతర ప్రాణాంతక జీవులు నివసించే ప్రదేశం. రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణులతో కలిసి అప్పట్లో ఈ అడవుల్లో ఆశ్రయం పొందడంతో ఈ ప్రాంతం హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది. ఈ అద్భుతమైన భయాన్ని కలిగించే అడవిలో ఈ ముగ్గురు దాదాపు 13 సంవత్సరాలు ప్రవాస కాలం గడిపారని నమ్ముతారు. దండకారణ్య అనేది దండ అనే 2 పదాల కలయిక. దండ అంటే దండక రాక్షసుడు మరియు అరణ్య అంటే అడవి. కాబట్టి ఈ ప్రాంతం రాక్షసుల నివసించే దండరాజ్యం మరియు ఈ ప్రదేశం రావణుడి ఆధ్వర్యంలో లంక రాజ్యంలో ఉండేది. దండకారణ్య నేడు ఈ పురాణ ప్రాంతం ఛత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లాలో ఉంది. బస్తర్ రాయ్పూర్ నుండి 264 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంది. ఈ ప్రదేశం భారతదేశంలో అత్యంత పర్యావరణ అనుకూలమైన గమ్యస్థానాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది లోతైన అడవులు, అన్యదేశ వన్య ప్రాణులు, జలపాతాలు, పురాతన దేవాలయాలు మరియు పాత ప్యాలెస్ల గురించి ఉంటుంది. ఈ ప్రాంతంలో గిరిజనులైతే అత్యధికంగా ఉంటారు. ఈ మానవ శరీరంలో అత్యంత బలమైన కండరం మసటర్ లేదా దవడ కండరం. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం మన భారతదేశం. మొదటిసారిగా రికార్డ్ చేయబడిన క్రికెట్ గేమ్ 1646 లో జరిగింది. సబీర్ భాటియా హాట్మెయిల్ ని సృష్టించారు. హాట్మెయిల్ ప్రపంచంలోనే నెంబర్ 1 వెబ్ ఆధారిత ఈమెయిల్ ప్రోగ్రామ్. భూమి పురుగులు 5 జతల హృదయాలను కలిగి ఉంటాయి. మన టేస్ట్ బడ్స్ అనేవి సుమారు 10 నుండి 14 రోజుల జీవితకాలం కలిగి ఉంటాయి. అనేవి నీరు త్రాగవు. అవి వాతావరణం నుండి చర్మం ద్వారా నీటినైతే గ్రహిస్తాయి. 100 అని కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఈ 100 వంటి కొన్ని మొక్కలైతే ఇలానే చేస్తాయి. చల్లని గదిలో నిద్రించడం వల్ల స్లిమ్ డౌన్ అవుతారు మరియు వ్యాధిని కూడా మనం ఎటువంటి వ్యాధులు వచ్చినా కూడా నివారించవచ్చు. వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది. ప్రపంచంలో ఒకే ఒక ఎగిరే క్షీరదం గబ్బిలం. మ్యాన్ హార్ట్ యాంట్ అనేది న్యూయార్క్ నగరానికి ప్రత్యేకమైన చీమల జాతి. ఎర్ర రక్త కణాలు 120 రోజులు మాత్రమే జీవిస్తాయి. నిరంతరం ఎముక మధ్య ద్వారా భర్తీ చేయబడతాయి. మానవులు దాదాపు ప్రతి గంటకు 6 లక్షల చర్మ కణాలను తొలగిస్తాయి. మన కళ్ళు దాదాపు 10 మిలియన్ల విభిన్న రంగులను గుర్తించగలవు. రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్, వందే మాతరం రాసింది బంకిం చంద్ర చటర్జీ. ప్రతి భారతీయుడికి తెలుసు. కానీ రోజు పొద్దున్నే స్కూల్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు రాసింది మాత్రం చెప్పమంటే ఎవరూ చెప్పలేరు. స్కూల్ టెక్స్ట్ బుక్ లో కూడా మొదటి పేజీలోనే ప్రతిజ్ఞ ఉంటుంది. కానీ దాన్ని రాసిన రచయిత పేరు మాత్రం కనిపించదు. తెలుసుకుందామంటే వివరాలు ఉండవు. అందుకే దాన్ని రాసిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ చాలా మంది. ఈ గేయాన్ని రాసిన వ్యక్తి తెలంగాణ బిడ్డే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఇతను నల్గొండ జిల్లా అనపర్తిలో జన్మించారు. ప్రపంచంలోని పురాతనమైన రైల్వే స్టేషన్ లో ఇదొకటి. ఒకప్పుడు రైలు రాకపోకలతో కలకల్లాడేది. ఇక్కడ రైల్వే సేవలు నిలిచిపోవడంతో కొన్నాళ్లకు ఈ రైల్వే స్టేషన్ నే హోటల్ గా మార్చేశారు. ఇది ఇంగ్లాండ్ లోని పెట్వర్త్ లో ఉంది. మిడ్నెసెక్స్ రైల్వే కంపెనీ 1859లో ఇక్కడ రైల్వే స్టేషన్ ను నిర్మించింది. అప్పట్లో ఇక్కడ రైల్వే సిబ్బంది
ప్రయాణికుల వసతి కోసం స్టేషన్ను అనుకునే రైల్వే ఇన్ అనే హోటల్ కూడా వెలిసింది. దాదాపు శతాబ్దానికి పైగా సేవలు అందించిన పెట్వత్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను 1966లో నిలిపివేశారు. తర్వాత దశాబ్దాల తరబడి ఇది అతి గతి లేకుండా పడి ఉంది. తర్వాత రైల్వే స్టేషన్ను మరమ్మతులు జరిపి 1995లో తొలిసారిగా స్టేషన్ భవనంలో 2 గదులను హోటల్ గదుల్లా మార్చి అతిథులను బస కల్పించడం ప్రారంభించారు. తర్వాత ఇక్కడ నిలిచిపోయిన పాత రైళ్ల బోగీలను కూడా హోటల్గా గదులుగా మార్చి స్టేషన్ భవనంలో కూడా మరిన్ని గదులను ఏర్పాటు చేసి 1998 నుంచి దీన్ని ద ఓల్డ్ రైల్వే స్టేషన్ పేరుతో పూర్తి స్థాయి హోటల్ గా మార్చారు. కొందరికి ఎలుకలంటే సత్యంత భయం ఉంటుంది. అయితే ఎలుకల పట్ల ఉండే భయాన్ని వైద్య పరిభాషలో న్యూరోఫోబియా అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోనైతే తోక నుంచి ద్రవాన్ని వెదజల్లే జీవి గురించి అయితే తెలుసుకుందాం. ఈ జాతికి చెందిన జీవులంతా ప్రత్యేకమైన రక్షణ యంత్రాంగాన్ని అయితే కలిగి ఉంటాయి. వీటి తోక నుండి హాని చేయని దుర్వాసనతో కూడిన ద్రవాన్ని చిమ్మే సామర్థ్యం కలిగి ఉంటాయి. అమ్మోనియాతో కలిసినప్పుడు అత్యంత మండే పదార్థాన్ని అయితే సృష్టించగలదు. వీటి నివాసం పొదలు మరియు హమ్మో గడ్డి మధ్య ఉంటుంది. అయితే ఇవి వెచ్చదనం కోసం అప్పుడప్పుడు నేలకి కదులుతూ ఉంటాయి. వజ్ర అని కూడా అంటారు. వజ్ర అంటే పిడుగు, ఆయుధం అంటే ఆయుధం. దీనిని భారత పిడుగుల దేవుడు ఇంద్రదేవ్ ఉపయోగించేవారు. దీనిని పుష్పక విమానం అని అంటారు. పుష్పక విమానాన్ని ఆపరేట్ చేయడానికి ఉపయోగించిన సాంకేతికత ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ అంటే మెదడు తరంగాలను రికార్డ్ చేయడం ద్వారా ఆలోచన శక్తితో విమానం నిర్వహించబడుతుంది. వేల సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరునికి రాసిన లేఖ తిరుపతిలోని వరాహస్వామి పీఠం క్రింద ఎప్పటి భద్రపరచబడి ఉంది. కనిపిస్తుంది కదా, ఇది వచ్చి 4వ 7వ శతాబ్దానికి చెందిన ఉండవల్లి గుహలలో ఉన్న భారతీయ రాక్ కట్ వాస్తుశిల్పానికి ఒక ఏకశిల ఉదాహరణ. అనంత పద్మనాభుడు పడుకొని ఉన్న భంగిమలోనైతే మనకి దర్శనమిస్తారు. లకమండలంలోని ప్రకాశించే శివలింగం, దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అయితే ఇది గ్రాఫైట్ తో చేసిన చాలా ప్రత్యేకమైన శివలింగం. దీనిపై నీరు పోయడంపై అద్దంలా ప్రకాశిస్తుంది మరియు చుట్టుపక్కల కూడా ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. ఈ శివలింగంపై మనం నీరు పోసేటప్పుడు ఎవరైతే వాళ్ళు నీరు పోస్తుండగా వాళ్ళ ముఖాన్ని వాళ్ళు శివలింగంలో చూస్తారో వాళ్ళు ధన్యులవుతారని, అతని పాపాలు మరియు దురదృష్టాలు అంతమవుతాయని నమ్ముతుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది బాలీలో సముద్రం అడుగున 5000 సంవత్సరాల పురాతన శయనించిన విష్ణు దేవాలయం. రాముని రాజ్యం ప్రపంచమంతటా విస్తరించిందనేది మనకు తెలిసిన వాస్తవం. సుగ్రీవుడు సీతను వెతకడానికి తన సైన్యాన్ని నడిపించాడు. హిందూ ధ్వనికి సంబంధించిన భౌగోళిక సూచనల ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ఈ పురాతన శయనించిన విష్ణు దేవాలయం బాలీలో దర్శనమవ్వడం మన అదృష్టంగా భావించవచ్చు కదా. మహాదేవి రోజు రోజుకి పెరుగుతుంది. మహాదేవి మాతా మందిరం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉంది. పురాతన కాలంలో ఈ అద్భుత మూర్తి పరిమాణం 5 అడుగులు. కానీ చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మూర్తి పరిమాణం సుమారు 20 అడుగుల వరకు పెరిగింది. ఇది 12వ శతాబ్దానికి చెందిన తమిళనాడులోని భగవానుడు శివునికి అంకితం చేయబడిన ఐరాటేశ్వర ఆలయం. రాళ్లతో చేసిన ఈ సంగీత స్టెప్పులే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత. అవును, ఈ దశలు వేరువేరు పాయింట్ల వద్ద నొక్కినప్పుడు 7 విభిన్న సంగీత టోన్లను ఉత్పత్తి చేస్తాయి. వీటినే సప్త స్వరాలు అంటారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ ఆలయానికి యునెస్కో కూడా గుర్తించింది. రాయి నుండి సంగీతం చిన్న విషయం ఏమీ కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.